హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో ఉన్నటువంటి మార్కెట్ యాడికైతే మనం వచ్చినామండి. చాలామంది రైతులు కూడా వరి పంట కోసుకొని వడ్లయితే తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టుకుంటున్నారు. ఇంకా అయితే మార్కెట్ స్టార్ట్ కాలేదు, ఎప్పుడు కొంటారో కూడా తెలియదు, ఇంకెవ్వరు కూడా అధికారులు రావట్లేదు. చాలా వరకు కూడా మేము పంట నష్టపోయినాము అని చెప్పేసి వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. సో కొంతమంది షెడ్లలో కూడా పోసుకుంటున్నారు, ప్లేస్ లేక కూడా బయట ఆరబోసుకుంటున్నారండి. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి వారు ప్రొద్దున వచ్చి రాత్రి వరకు ఈ ఎండలో అయితే చాలా కష్టపడుతున్నారు. తొందరగా కొనాలి మేడం, మాకు తొందరగా కొంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి. చాలా వరకు అయితే మేము పంట నష్టపోయినాము, పంటకు కూడా మేము అన్ని రకాల పెట్టుబడి కూడా పెట్టినాము. వీలైనంత తొందరగా ఈ వడ్లు కొనుక్కుంటే మాకు ఏమైనా బాకీలు ఉన్నా కూడా మేము తీర్చుకుంటాము. రైతులు కూడా ఉన్నారు కాబట్టి మనం వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహాలక్ష్మి ఇక నష్టమండి మేడం, ఇక వారికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా, మందు అదొకటి ఏది కొట్టుడు వీళ్ళకి ఇక ఖర్చు బాగానే అయింది. మరి ఎప్పుడు కొంటా అంటున్నారు? ఇప్పుడు మరి వారం నుంచి ఇక్కడ ఎండ పోసుకుంటారు కాబట్టి ఎప్పుడు కొంటా అంటున్నారు, మరి ఏమంటున్నారు? రాలేరు కదా ఇంతవరకు, ఎవరు రాలేదు. ఇంకా టైం పడుతుంది. ఇటు అత్తయ్య వాళ్ళన్నా అడిగితే చెప్తారు, కానీ ఎవరు రాంది ఏం చెప్తారు వాళ్ళు. ఇక ఈ నెల 20 తారీఖు వరకు పెడతారు కావచ్చు. ఈ నెల 20 తారీఖు పెడతారు కావచ్చు. అంటే ఎవరు రావచ్చు కూడా ఇక్కడ ఎప్పుడు కాంట పెడతామని చెప్పేసి కూడా చెప్తారు. రాలేరు, ఇంకా ఇంతవరకు అడగలేము. నమస్తే బాబు, ఏం పేరు బాబు? ఎక్కడ మీది? దగ్గరపల్లి. వడ్లు మరి ఎప్పటి నుంచి ఎండ పోస్తారు ఇక్కడ? ఇప్పుడు 10 రోజులు నుంచి ఎండ పోస్తారు. ఫస్ట్ నాట్ చాలా అయింది కోసుడు. ఇప్పుడు ఇంకో 2 రోజులు కొత్తన పడరు, కాంట చాలా కాలేదు. ఆ కాంట ఇప్పుడు చాలా అవుతుంది, నెల రాత్రి వరకు కాంట చాలా అవుతుంది అంటారు. 5 దాకా తెలియదు. అది మన ఈ మొగుళ్ళకు మొత్తం మెడిసిన్ వచ్చింది, మస్తు నష్టమైనవి. ఆ నష్టం కానీ ఈ మొగుళ్ళ భయానికి రాళ్ళ వర్షానికి ఇంకొక 10 రోజులు కోసేది ఇయ్యాల కొత్తుడు. 20 తారీఖు వచ్చే పొలం ఫస్ట్ నెల కోసుకున్నారు. ఎప్పుడు కాంట అనేది ఈ నెల లాస్ట్ వరకు చాలా అవుతుందా కాదు తెలియదు. 10 ఎకరాల వడ్లవి 10 ఎకరాలు మెడిసిన్ వచ్చింది. అవి మనకు పట్ల టాక్టర్ వెళ్ళేది 10 ట్రాక్టర్ వెళ్తుంది. 4 ట్రాక్టర్లు పంట నష్టమైంది. అకాల వర్షానికి మెడిసిన్ వచ్చింది అన్నట్టు, మెడిసిన్ వచ్చింది అన్నట్టు. అకాల వర్షానికి మెడిసిన్ వచ్చింది, అలా కొంచెం నష్టం జరిగింది అన్నట్టు. పొల్లు అది గట్టి కాసేది. పంటకి పెట్టుబడి ఎంతవరకు పెట్టారు? ఏంటన్నా ఎకరాలు 15,000 అయితే మేడం, 15,000 అయితే. ఒక అమ్మ కూడా ఉంది, అంటే వడ్లు ఎండబోసుకున్నారు, వెనకాల మొత్తం వడ్లే కనబడుతున్నాయి. అవన్నీ వడ్లు ఎండబోసుకుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 1 కావస్తుంది. ఈ టైంలో అమ్మ ఎర్ర టెండలో ఇక్కడ చెట్టు కింద కూర్చొని అన్నం తింటుంది. రాచాలరా మల్లేశ్వరి అట. వడ్లు అంటే ఇప్పుడు కాంట అంటే కొంటలేరు, ఇంకా స్టార్ట్ చేయలేరు అని చెప్పేసి అంటుంది అమ్మ. అంటే బాధపడుతుంది. అకాల వర్షాలకి కూడా మేము తీవ్ర నష్టపోతున్నాము, ఇంకా స్టార్ట్ చేయలేరు, మరి ఎప్పుడు కొంటారు అని చెప్పేసి అంటుంది అమ్మ. ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగానే మరి తొక్కేసుకుని తింటారు? ఇక పొద్దున నాకు పనితీరు లేదురా నాన్న, ఒక్కదాన్ని. అయితే ఇక నేను చికెన్ కానీ అడిగి తెచ్చుకోవద్దని సైకిల్ తెచ్చుకోండి మార్కెట్. అవునా? సో ఎప్పటి నుంచి ఎండ పోతున్నారు మరి వడ్లు? రేపటి 10 రోజుల కరెక్ట్. ఇవన్నీ మీయేనా? ఇవన్నీ నాయే. రేపటి వరకు అయితే కరెక్ట్ సెట్ అవుతాయి. సెట్ అవుతుంది నా వరకు. మీ వరకు ఎన్ని రోజుల నుంచి ఎండ పోతున్నావు? అంటే ఇక నాకు తారీఖు గుర్తుకులేదు. నేను అటు కొద్దిగా మధ్యలో మా బిడ్డకి నా కొడుకు దగ్గరికి సిరిసిల్లకి ఇక 1 రోజు 2 రోజులు తప్పించింది అనుకో. మరి ఎప్పుడు కొంటా అంటారు? ఎప్పుడన్నది గ్యారంటీ మాకే వరకు మేడని అడుగుతున్నాము. అంటే 6 రోజుల టైం ఉన్నది అంతమ్మా. మరి వర్షం వచ్చింది అనుకో సడన్ గా, ఇప్పుడు ఇవన్నీ వడ్లు ఎండపోసుకున్నావు కదా, మరి ఒకదాని ఉన్నావు, మరి మా ఆయన వస్తాడు, మీ ఆయన వస్తాడు. మరి వర్షాలు అకాల వర్షాలు మొన్న కొట్టినాయి కాబట్టి ఏమన్నా నష్టపోయిందా? మారణ చేతికి సారణ మొత్తం రాలిపోయింది. అంటే నష్టమే. నష్టమే. మరి ఏమంటున్నా ప్రభుత్వం? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, మరి ఏమంటాడు? అది పట్టించుకుంటాడు. పట్టించుకోవట్లేదు. అట్లా ఇస్తే వేరాలి ఇంతవరకు. 10 రోజుల నుంచి అమ్మ ఇక్కడ ఇక్కడికే తీసుకొచ్చుకొని సర్ది, ఇద్దరు భార్య భర్తలు ఇక్కడికే తీసుకొచ్చుకొని సర్ది తింటారు. ఎర్ర టెండ వేడి అయితే తట్టుకోలేకపోతున్నామండి మనమైతే. బాగా ఎండకు చుక్కలు కనబడతాయి. నేను వాళ్ళకి బాగా ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఏం కాదు, కానీ ఇప్పుడు మీరు ఏసీల కింద ఉంటారు మేడం, మీరు ఏసీల కింద ఉంటారు. మేము ఇప్పుడు ఏసీల కింద ఉన్నామా? నీ దగ్గరకు వచ్చినామా? ఇప్పుడు వచ్చిర్రు, అరసకపోవడానికి వచ్చినాము. మరి ఏసీ కాదు కదా, మీతో పాటు మేము కదా. ఇప్పుడు కొంచెం అనుమతిస్తారు. మీకోసమే కదా మేము చేసేది.
10 రోజుల నుంచి ఎండకి వడ్లు ఎండబోస్తున్నారట. ఇక్కడ మొత్తం అన్ని రైతులు వడ్లయితే ఎండబోసుకున్నారండి. ఇంకా అసలు ఎప్పుడు కొంటారో కూడా తెలియదు. కష్టం అవుతుంది మాకు. ఈ ఎండ వల్ల కూడా మాకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా అకాల వర్షానికి కూడా మేము తీవ్ర నష్టాలు కూడా ఎదుర్కొంటున్నాము. పంట వస్తే మాకు బాలన వంతు చేతికి వచ్చింది, చారణ వంతు మేము నష్టపోయినామని చెప్పేసి అంటున్నారండి. కావాల్సి ఉంటే చూసిరండి, చూస్తా చూస్తారా? నేను కావాల్సి ఉంటే చూపిస్తా. సరే అబద్ధం ఎందుకు, పాట మీద అబద్ధం ఆడదు. కానీ చాలా మంది నా ఒక్కదాన్ని. సరే అమ్మా. సో చూసారు కదండి, సర్దాపూర్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డులో రైతులైతే పంట అంటే తీసుకొచ్చైతే ఇక్కడ ఆరబెట్టుకుంటున్నారు. ఈ నెల లాస్ట్ నుంచి అయితే కొంటాము అని చెప్పేసి అంటున్నారు. అలా మరి కొంటారా కొనరా అనేది కూడా తెలీదు. చాలా వరకు అయితే మేము పంట నష్టపోయినాము మొన్న అకాల వర్షాలకు. సో ఇంకా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము. వీలైనంత తొందరగా కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారండి. మొన్న అకాల వర్షాలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి. రాళ్ళ వల్ల కూడా అకాల వర్షానికి కూడా మన పంట నష్టం వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన అంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఈ నెల వరకైతే కొంటామని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 10-15 రోజుల నుంచి అయితే మేము ఇక్కడ ఆరబెట్టుకుంటామని చెప్పేసి అయితే వారు అంటున్నారండి. సో ఇదంటే చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను మీ శ్రావంతి.